జేఏసీ అంటే నామమాత్రపు జేఏసీ కాదు. ఇది అనేక వందల వేల లక్షల సంఘాలు ఉన్నాయి తెలంగాణ. అందుకని ఇంత పెద్ద తెలంగాణలో ఇన్ని వందల సంఘాలు ఉన్నాయి. సంఘం పెట్టడం మన గుణం. సంఘం పెట్టిండ్రు. ఆ రోజు చదువు లేని వాళ్ళు కూడా సంఘం పెట్టిండ్రు. మనం ఇక్కడే లేవు, బొంబాయి అవతల కూడా పోయినాం. మొత్తం మహారాష్ట్రలో మన ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది. మాదిగలు పోయినరు, పద్మశాలీలు పోయినరు, మిగతా కులాలు పోయినరు, ఎక్కడ దాకా గుజరాత్ దాకా పోయినరు. మనోళ్ళు ఎట్లా పోయినరు? 100 ఏళ్ల క్రితం బొంబాయికి నడుచుకుంటూ పోయింది. 120 సంవత్సరాల క్రితం నడుచుకుంటూ పోయింది. పద్మశాలీలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ప్రతి ఊర్లో ఉన్న పద్మశాలీల దగ్గర నీళ్లు గంత గంజి పోస్తే అన్నం తినుకుంటూ భీమండి గుజరాత్ పై దాకా నడుచుకుంటూ పోయింది. మాదిగలు పోయి బొంబాయి పట్టణాన్ని నిర్మించారు. కానీ డైలాగ్ ఏమైంది? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అన్నరే. ఆ మూడింటికి పోయింది వెలమోళ్ళ, రెడ్డోళ్ళ. ఆ మూడింటికి పోయింది మన బీసీ ఎస్సీ ఎస్టీలు. కానీ ఏమైంది? బొంబాయి పట్టణాన్ని నిర్మించింది బీసీ ఎస్సీ ఎస్టీలు, దుబాయ్ పట్టణాన్ని నిర్మించింది బీసీ ఎస్సీ ఎస్టీలు. బొగ్గుబాయిలోకి పోయి భూమి బద్దలు కొట్టి నల్ల బంగారం బయట తీసి వెలుగు చెలుగులు పండించినటువంటి వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు. బొగ్గుబాయిలకు వెలమదొర పోయినట్టు ఒకటి పేరు చెప్తారా? ఇక్కడ ఎవరన్నా సుతార అడ్డాల కాడ వెలమదొరలు, రెడ్డి దొరలు ఉన్నది ఒక పేరు చెప్తారా అంటన్నా? ఏడున్నారు వాళ్ళు? వాళ్ళు అసెంబ్లీలలో ఉన్నారు, మనం సుతార అడ్లక ఉన్నాం. అందుకని ఇది మనం రాజ్యానికి రావడం ద్వారా మాత్రమే మన స్కూల్స్ మారతాయి, మన హాస్పిటల్స్ మారతాయి. మనకి ఈరోజు ఆసియాలో, జపాన్లో, చైనాలో చేతి నిండా పని, చేతి నిండా పని. ఇక్కడ కడుపెండిన పని లేదు. దానికి ప్రణాళికలు ఆలోచించొద్దా? ఆడ చేతి నిండా పని ఎట్లా దొరుకుతుంది? ఈడ చేతికి నెత్తురు, నెత్తురు అంటే ఆ నెత్తురు రావాలి ఇంటికి. భయం భయంగా సాహస కృత్యాలు చేసినట్టుగా ఇందాక చెప్పిన కదా, ఎవరా కాలిపోయేది? మన అయ్యలమ్మలు కాదా? మన చుట్టాలు కాదా? మన బంధువులు కాదా కాలిపోయేది? ఇది ఎంత, ఎప్పుడు, దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడేది? మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే సకల సమస్యలకి పరిష్కారం. భూమి ఒక్కసారి కాన్షీరాం తన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, కాన్షీరాం కాలపు పార్టీ, అది నేను పార్టీ పేరు చెప్పట్లే, కాన్షీరాం కాలపు పార్టీలో మొదటి పరిపాలన సమయంలో కాన్షీరాం చీఫ్ సెక్రటరీని పిలిపించి 10 లక్షల ఎకరాల భూమిని పంచిండు కాన్షీరాం. ఒక దొరకి 50,000 ఎకరం, ఒక్కొక్క దొరకి 1,20,000 ఎకరం, ఒక దొరకి 1,80,000 ఎకరం, ఒక దొర కింద 300 గ్రామాలు, ఒక దొర కింద 200 గ్రామాలు. చైనా భూస్వాముల కన్నా తెలంగాణ భూస్వాములు పెద్దవాళ్ళని ఒక పుస్తకంలో ఉంది, తిరుమల గారు. వారు కూడా దాన్ని ఎండార్ చేసిన విషయం. అట్లాంటి భూస్వాములున్న ఈ తెలంగాణలో ఆ భూస్వాములే ఈరోజు హైదరాబాద్కి పెట్టుబడులుగా మారి భూస్వామి మొత్తం